దక్షిణ భారతదేశ చక్రవర్తి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు గారి 554వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు, కుల సంఘాలకు, మీడియా మిత్రులకు, విజయవంతం చేసిన అందరికీ మీడియా తరపున కృతజ్ఞతలు, అభినందనలు. ఇకపోతే నిన్నటి దినం శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక దక్షిణ భారతదేశ చక్రవర్తి ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించిన చక్రవర్తి కాదు. ఆయన పాలన అన్ని వర్గాలకు ఆదర్శవంతమైన పరిపాలన అందించి రాయలసీమను రతనాల సీమగా విరాజింపజేసిన మహా గొప్ప విజయవంతమైన చక్రవర్తి. అటువంటి చక్రవర్తి కార్యక్రమం నిన్న కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో అట్టహాసంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కలిసి జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే, మన కడప నగరం నుంచి, కడప నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాత్రం ఆమెకు తెలియకపోవడం, ఆమె రాకపోవడం, ఆయనకు పూలదండను సమర్పించకపోవడం శోచనీయం. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, గత సంవత్సరం ఇదే శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరిగినప్పుడు ఆమె వచ్చి అట్టహాసంగా పూలధారణ చేసి ఆయనకు ఆ రోజు నివాళులు అర్పించింది. ఏమమ్మా అయిపోయిందా, ఇంతటితో అయిపోయిందా మీ పని అంటే, వచ్చాము, వెళ్ళాము, గెలిచాము అన్నట్టు ఈ సంవత్సరం ఆయన జయంతి ఉత్సవం మీకు కనపడలేదా, వినపడలేదా? మేము సూటిగా అడుగుతున్నాం. అంటే మా బలిజ ప్రతినిధులని, మా బలిజ చక్రవర్తిని నువ్వేమన్నా నిర్లక్ష్యానికి గురి చేసావా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఆయనను ప్రతి ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా, ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న రోజులు చూస్తున్నాం. ఎక్కడైనా నీటి వసతికి అయితేనేమి, నీటి వనరుల కోసం కానీ, అలాగే విద్య విషయంలో కానీ, అలాగే విద్యను కల్పించడంలో కానీ అన్ని రకాలుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు. మీరు మాత్రం బలిజల ఓట్లు కావాలి, బలిజలతో మీరు ఎన్నెన్ని మీరు చెప్పారో గత ఎలక్షన్స్లో, మా కుల నాయకులకైతేనేమి, మా కుల పెద్దలతో మీరు చర్చించిన సమావేశాలు అయితేనేమి, ఇప్పుడు మీరు కడప నగరంలో ఉండి మీరు కనీసం ఒక 10 నిమిషాలు వచ్చి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇదేనా మీ విజ్ఞత అని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా మీరు గతంలో ఇంటింటికి వెళ్ళి మా బలిజ కులస్తులు ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యి, మీరు కానీ మీ భర్త పొలిట్ బ్యూరో మెంబర్ అయిన వాసు గారిని నిన్న ఊర్లో ఉన్నారు కదా, మీరు అదే ఇతర ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, మరి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి ఆయనను స్మరించుకోలేకపోయారు? దీంట్లో ఆంతర్యమేమి? ఇంతకుముందు గతంలో మా వర్గీయులు ఏదైతే బలిజ సమావేశం పెట్టుకున్నప్పుడు ఫ్లెక్సీలు వేసి మా సమావేశాన్ని జయప్రదం చేసే విధంగా ఒక సభ పెట్టుకుంటే, అది ఆ రోజు కూడా మీ పార్టీలో, మీ కూటమి ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలను, మీ కుటుంబంలో గెలిచిన మంత్రుల కోసం మా బలిజ సామాజిక వర్గానికి సంబంధించి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి వారుని పిలిచి మీ సీనియర్ హరిప్రసాద్ గారు వాళ్లకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఆ రోజు నగరంలో ఫ్లెక్సీలు పెడితే మీరు ఏం చేశారు అని ఆరోపణలు మీ మీదే ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలు తీపించే ప్రయత్నం జరిగింది అని. దీనికి మీరు సమాధానం చెప్పాలా? ఏమి మా సామాజిక వర్గం అంటే అంత చిన్న చూపా? ఎందువల్ల? అలాగే మైత్కూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇదే హరిప్రసాద్ గారిని స్టేజ్ నుంచి దించేసిన కార్యక్రమం. ఈ మధ్యకాలంలో అడుగడుగున మా సామాజిక వర్గం అంటే కన్నా చిన్న చూపు చూస్తున్నారు మీరు. ఎందువల్ల అని నేను అడుగుతున్నా. మా ఓట్లతో మా కులము వాళ్ళ 95% మీకు, మీ కూటమి ప్రభుత్వానికి, మీకు కడప నగరంలో వేసినారు.
అలాగే కడప జిల్లాలో కూడా మీ ప్రభుత్వానికి మా బలిజల ఓట్లతోనే మీరు గద్దెనెక్కినారు. అంటే మా బలిజలు అంటే అంత చిన్న చూపా? మాధురెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. ఎందువల్ల మేము ఇవన్నీ చూస్తూ ఊరుకోం. తక్షణం నేను ఇంకొకటి అడుగుతున్నా మా కుల పెద్దలకు కూడా, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆ ప్రభుత్వానికి ఆమెకు బహిరంగంగా మీరు మద్దతు ఇచ్చారు కదా, నిన్నటి దినం ఆమె వచ్చి అక్కడికి పార్టిసిపేట్ చేయలేదంటే ఏంటి అనే ప్రతి మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక హరిప్రసాద్ గారు అయితేనేమి, ఒక దుర్గాప్రసాద్ గారు అయితేనేమి, ఒక టింబర్ డిపో శ్రీను గారు అయితేనేమి, ఒక అమరప్ప గారు అయితేనేమి, ఒక శృంగర శ్రీనివాస్ గారు అయితేనేమి, ఇలా చెన్నంశెట్టి మురళి గారు అయితేనేమి, మురికినాటి సునీత గారు అయితేనేమి, బండిబాబు గారు అయితేనేమి, ఎంతమంది అందరూ కలిసి ఆ రోజు మీకు మద్దతు ఇచ్చి ఎన్నికలలో గెలిపించారు. ఈరోజు ఆమె రాకపోతే మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? మరి మీకు ఎలా అయితే ఉందో నాకైతే తెలియడం లేదు, కానీ మాకైతే మా హృదయాలు గాయపడ్డాయి. ఇంత నిర్లక్ష్యమా? ఆయన ఎవరు? దక్షిణ భారతదేశ చక్రవర్తి. ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు కదా, విజయవంతమైన పరిపాలనను అందించిన వ్యక్తి కదా. రాయలవారు అనేది ఒక ఇది బ్రాండ్ కదా. అటువంటి వ్యక్తిని మీరు నిర్లక్ష్యానికి గురి చేసి అంటే మీరు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో మీరు ఒక తూరి ఆలోచించగల. నిన్న జరిగిన